వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉంటూ అన్నం పెట్టిన రైతులకు ప్రభుత్వం సున్నం పెట్టిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కాకినాడ పర్యటనలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పటి వరకు రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకుందో తెలుసుకోకుండా జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోకుండా ప్రభుత్వం సేకరిస్తున్న ధాన్యం కొనుగోలు కూటమి పాలనలో రైతాంగానికి చేస్తున్న వివిధ అంశాలపై అవగాహన లేకుండా వర్క్ ఫ్రం బెంగళూరు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మంత్రి ఎద్దేవా చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వైసీపీ పాలనలో ధాన్యం అమ్మకానికి పడ్డ బాధలను రైతులు ఇంకా మర్చిపోలేదన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు ప్రజలు సంతోషంగా ఉన్నా సరే వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం ఖరీఫ్లోను రబీలోను కలిపి 11,000 కోట్ల రూపాయలు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఇది. తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకన్నా ముందు వాస్తవాలంటే తెలుసుకోవాలి. 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి మేము ధాన్యం కొనుగోలు చేయగానే 24 గంటల్లోపే జమ చేశాం. ఎప్పుడైనా మీరు గతంలో ఇట్లా ఆలోచించారా? రైతాంగాన్ని ఆదుకున్నారా మీరు? ఆ రూమ్లో చక్రవర్తి ఇంట్లో కూర్చుని ఫిడేల్ వాయించినట్టు మీరు మీ ప్యాలెస్లో కూర్చుని అకాల వర్షాలప్పుడు లేకపోతే తుఫాన్లప్పుడు అవమానపరిచేటట్టు రైతుల గురించి మాట్లాడారు తప్ప ఎక్కడ మీరు రైతులను ఆదుకున్నారు చెప్పండి. అసలు లెక్కల్లోకి వస్తే రాష్ట్ర ప్రజలకి అర్థం అవ్వాలి. ఎందుకంటే గతంలో ఈయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లా పర్యటన పెట్టుకుని ఆ రోజున జనసేన పార్టీ నుంచి సుమారు 20 మందికి పులివెందుల నియోజకవర్గం నుంచి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి 5 లక్షల రూపాయల చొప్పున జనసేన పార్టీ నుంచి ఆ రోజు అందించాం. వీళ్ళ రైతుల గురించి మాట్లాడేది. ఒక్క బకాయిలే కాదు, వీళ్ళంతా దుర్మార్గంగా వ్యవస్థని మార్చేశారు. మిల్లులకి మీరు రైతు అమ్ముకోవడానికి వస్తే ర్యాండమైజేషన్ అనే పద్ధతి పెట్టి సాఫ్ట్వేర్లో మోసం చేసి వాళ్ళకి నచ్చిన మిల్లుకే దారి మళ్ళీ ఇచ్చారు. జిల్లాల వారీగా ఎప్పుడైనా ఏ సందర్భమైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎన్ని జిల్లాలు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి పర్యటించారు? ఎక్కడ ఆదుకున్నారు చెప్పమనండి. రేటు వాళ్ళని నిర్ణయించేవాళ్ళు, మిల్లులు వాళ్ళ రేటు నిర్ణయించేవాళ్ళు, డబ్బులు మాత్రం రైతుల ఖాతాలో వేసేవాళ్ళు కాదు. కుంభకోణాల కోసమే రైతులను ఉపయోగించుకున్నారు వీళ్ళు. అంత మోసం చేసి ఈ రోజున ఈ 10 మాసాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం, పారదర్శకంగా నిజాయితీగా రైతాంగానికి నిలబడుతూ ప్రతి సందర్భంలో మేము కలిసి అడుగు వేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం ధాన్యం కొనుగోలు విషయంలో. 48,43,000 మెట్రిక్ టన్నులు ఖరీఫ్లోను రబీలోను ఈ రోజు వరకు మా ఎన్డీఏ ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము కొనుగోలు చేయగలిగాం. 48,43,000 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశాం. 11,000 కోట్ల రూపాయలు. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేశాం.